జై శ్రీరామ్ అండి అందరికీ. ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణం 37వ సర్గ చెప్పుకుందాము. శ్రీ గణపతియే నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము బాలకాండము 37వ సర్గము. ఈ సర్గలో ఏం చెప్తారు అంటే కుమారస్వామి యొక్క జన్మ వృత్తాంతము. ఈ విషయాన్ని ప్రస్తావిస్తారండి. సవివరంగా చూద్దాము. 1వ శ్లోకము. తప్యమానే తపోదేవే దేవా సర్షిగణః పురా సేనాపతిం అభిప్సంతః పితామహముపాగమన్. పరమేశ్వరుడు ఇట్లు తపస్సు చేయుచుండగా పూర్వము దేవతలు ఋషులతో కూడి సేనాపతిని కోరుకొనుచు బ్రహ్మదేవుని కడకు వెళ్ళిరి. పరమేశ్వరుల వారు తపస్సు చేస్తున్నప్పుడు దేవతలందరూ ఒక సేనాపతి కావాలి అంటే వాళ్ళ సైన్యానికి అధ్యక్షత వహించాలి అని చెప్పేసి ఆయన్ని కోరుకోవాలని బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళారన్నమాట. 2వ శ్లోకం. తతో బ్రువన్ సురా సర్వే భగవంతం పితామహం ప్రణిపత్య సురా సర్వే సేంద్రాసాగ్ని పురోగమాః. 2వ శ్లోకం తాత్పర్యము. ఇంద్రాది దేవతలు అగ్నిని ముందుంచుకొని బ్రహ్మదేవునకు ప్రణమిల్లి ఆయనతో ఇట్లు విన్నవించుకొనిరి. 3వ శ్లోకం. యో న సేనాపతిర్దేవా దత్తో భగవతా పురా తపః పరమమాస్తాయ తప్యతే స్మ సహోమయా. 3వ శ్లోకం తాత్పర్యము. ఓ దేవా, పూర్వము మీరు పరమేశ్వరుని మాకు సేనాపతిగా నియమించి ఉంటిరి. ఆ శంకరుడు ఇప్పుడు పార్వతీదేవితో కూడి హిమవత్ పర్వతమున తపమునరించుచున్నాడు. ఏమంటున్నారండి దేవతలు బ్రహ్మదేవునితో, పూర్వం మీరు మాకు ఆ పరమేశ్వరుని సేనాపతిగా నియమించారు, ఇప్పుడు ఆ శంకర్ల వారు పార్వతీదేవితో కలిసి హిమాలయాల్లో తపస్సు చేస్తున్నారు అని చెప్తున్నారన్నమాట. 4వ శ్లోకము. యదత్రానంతరం కార్యం లోకానాం హితకామ్యయాం సంవిదస్వ విధానజ్ఞాం త్వం హి నః పరమాగతిః. 4వ శ్లోకం తాత్పర్యము. కర్తవ్య విధానము నెరిగిన ఓ బ్రహ్మదేవ, ఈ సేనాపతి విషయమున లోకహితమును కోరి అనంతర కార్యమును గూర్చి ఆలోచింపుడు. ఇప్పుడు మాకు మీరే దిక్కు. ఇప్పుడు సేనాపతి లేరు కదండి ఈ దేవతలకు, అందుకని కర్తవ్యాన్ని ఆలోచించండి, మీరే మాకు దిక్కు అని వేడుకుంటున్నారు. 5వ శ్లోకం. దేవతానాం వచశ్రుత్వా సర్వలోక పితామహః సాంత్వయన్ మధురైర్వాక్యైః త్రిదశానిదమబ్రవీత్. 5వ శ్లోకం తాత్పర్యము. దేవతల ప్రార్థనను ఆలకించి సర్వలోక సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు మృదు మధుర వచనములతో వారిని ఓదార్చుచు ఇట్లు పలికెను. 6-7 శ్లోకాలు. శైలపుత్ర్యా యదుక్తం తత్ న ప్రజా సంతు పత్నిషు తస్యా వచనమక్లిష్టం సత్యమేతన్న సంశయః. ఇయమాకాశగా గంగా యస్యాం పుత్రం హుతాశనః జనయిష్యతి దేవానాం సేనాపతిమరిందమం. 6-7 శ్లోకాల తాత్పర్యము. పార్వతీదేవి శాప కారణముగా మీకు మీ పత్నుల యందు సంతానం కలుగు అవకాశము లేదు. ఆమె వచనము తిరుగులేనిది, ఇది ముమ్మాటికిని సత్యము, ఇందు సందేహము లేదు. ఆకాశమున ప్రవహించు ఈ గంగాదేవి యందు అగ్నిదేవుడు ఒక పుత్రుని పొందగలడు. అతడు దేవసేనాపతి అయి శత్రు సంహారకుడు కాగలడు. 8వ శ్లోకం. జ్యేష్ఠా శైలేంద్ర దుహితా మానయిష్యతి తత్సుతం ఉమయా తద్బహుమతం భవిష్యతి న సంశయః. 8వ శ్లోకం తాత్పర్యము. హిమవంతుని పెద్ద కూతురైన గంగ ఈ అగ్నిసుతుని అంటే శివతేజ ప్రభావమున అగ్ని వలన తన యందు జనించిన సుతుని ఆదరింపగలదు. అతడు పార్వతీదేవికి మిక్కిలి ప్రీతి పాత్రుడగును, ఇందు సంశయము లేదు. 9వ శ్లోకం. తచ్చుత్వా వచనం తస్యా కృతార్థా రఘునందన ప్రణిపత్య సురా సర్వే పితామహమపూజయన్. 9వ శ్లోకం తాత్పర్యము. ఓ రఘునందన, బ్రహ్మదేవుడు పలికిన ఈ మాటలకు దేవతలందరూ సంతసించి తాము కృతార్థులైనట్లు భావించిరి. అనంతరము వారు బ్రహ్మదేవునకు ప్రణమిల్లి పూజించిరి.
వారు వచ్చిన పని అయిపోయింది కదండి, మీకు సేనాపతి లభిస్తాడు, దానికి మార్గం కూడా చెప్పారు. వాళ్ళు సంతోషించి బ్రహ్మదేవునికి ప్రణమిల్లి పూజించారు. 10వ శ్లోకం. తే గత్వా పర్వతం రామ కైలాసం ధాతుమండితం అగ్నిం నియోజయామాసు పుత్రార్థం సర్వదేవతాః. 10వ శ్లోకం తాత్పర్యము. అంతటా ఆ దేవతలందరూ గైరికాది ధాతువులతో విలసిల్లుచున్న కైలాస పర్వతమునకు చేరి పుత్రోత్పత్తికై అగ్నిదేవుని నియమించిరి. 11వ శ్లోకం. దేవకార్యమిదం దేవా సంవిదత్స్వ హుతాశన శైలపుత్ర్యాం మహాతేజో గంగాయాం తేజవుసృజాం. 11వ శ్లోకం తాత్పర్యము. శివతేజమును భరించిన ఓ అగ్నిదేవ, ఈ దేవ కార్యమును నెరవేర్పుము. శైలపుత్రిక అయిన గంగయందు ఆ శివ తేజస్సును ఉంచుము అని దేవతలు పలికిరి. 12వ శ్లోకం. దేవతానాం ప్రతిజ్ఞాయ గంగామభ్యేత్య పావకః గర్భం ధారయా వై దేవి దేవతానాం ఇదం ప్రియం. 12వ శ్లోకం తాత్పర్యము. అగ్నిదేవుడు దేవతలతో అట్లే అని పలికి గంగాదేవి కడకు వెళ్ళి, ఓ దేవి గర్భమును ధరింపుము, ఇది దేవతలకు హితమునర్చు కార్యము అని నుడివెను. 13వ శ్లోకం. తస్య తద్వచనం శ్రుత్వా దివ్యం రూపమధారయత్ దృష్ట్వా తన్మహిమానం సా సమంతాదవకీర్యతాం. 13వ శ్లోకం తాత్పర్యము. అప్పుడు గంగ ఆయన మాటలను విని దివ్యమైన స్త్రీ రూపమును ధరించెను. అగ్ని ఆమె సౌందర్యాతిశయమును చూసి శివతేజమును ఆమె ఎందంతటను వ్యాపింపచేసెను. 14వ శ్లోకం. సమంతస్తదా దేవీం అభ్యషించత పావకః సర్వశ్రోతాంసి పూర్ణాని గంగాయా రఘునందనాం. 14వ శ్లోకం తాత్పర్యము. ఓ రఘునందన, అగ్ని ఆమెపై వ్యాపింపచేసిన శివతేజముతో గంగా ప్రవాహములన్నీయును నిండిపోయెను. ఆ శివుడి తేజస్సు గంగా నది మొత్తం వ్యాపించిందన్నమాట. 15వ శ్లోకం. తమువాచ తతో గంగా సర్వదేవ పురోహితం అశక్తాధారణే దేవా తవ తేజస్తముద్ధతం దహ్యమానాగ్నినా తేన సంప్రవ్యదిత చేతనాం. 15వ శ్లోకం తాత్పర్యము. ఆ అగ్ని తేజస్సు యొక్క తాపమునకు తట్టుకొనలేకున్న గంగాదేవి సర్వదేవతలకును పురోహితుడైన అగ్నిదేవునితో క్షణక్షణమునకును బలియమగుచున్న నీ తేజస్సును ధరింపలేకయున్నాను అని పలికెను. ఆ అగ్ని తేజస్సుని తను తట్టుకోలేకపోయిందన్నమాట. అదే విషయాన్ని అగ్నిదేవుడితో చెప్తుంది. 16వ శ్లోకం. అదా బ్రవీదిదం గంగాం సర్వదేవహుతాశనః ఇహ హైమవతే పాదే గర్భోయం సన్నివేశ్యతాం. 16వ శ్లోకం తాత్పర్యము. సర్వదేవతల కొరకై సమర్పించడి ఆహుతులను స్వీకరించినట్టు అగ్నిదేవుడు గంగతో, ఓ దేవి, ఈ శ్వేత పర్వత ప్రదేశమున నీ గర్భమును ఉంచుము అని అనెను. ఆమె ఇంకా నేను ఈ గర్భాన్ని తట్టుకోలేకపోతున్నాను, ఈ తేజస్సుని అని చెప్పింది కదండి. అప్పుడు అగ్నిదేవుడు ఏమంటున్నారు అంటే, ఈ శ్వేత పర్వతం ఈ ప్రదేశంలో నీ గర్భాన్ని ఉంచు అని చెప్తున్నారనమాట. 17వ శ్లోకం. శ్రుత్వా త్వగ్నివచో గంగా తం గర్భమతి భాస్వరం ఉత్ససర్జ మహాతేజః శ్రోతోభ్యోహి తదానఘా. 17వ శ్లోకం తాత్పర్యము. మహాతేజస్వి అయిన ఓ పుణ్యపురుష రామ, గంగాదేవి అగ్నిదేవుని మాటలను పాటించి మిక్కిలి తేజోరాశి అయిన ఆ గర్భమును తన ప్రవాహముల నుండి అచట వదిలెను. 18 నుంచి 20 శ్లోకాలు. యదస్యా నిర్గతం తస్మాత్ తప్త జాంబూనద ప్రభం కాంచనం ధరణీం ప్రాప్తం హిరణ్యమమలం శుభం తామ్రం కాష్ణాయసం చైవ తైక్ష్ణ్యా దేవాభ్యజాయతాం మలం తస్యా భవత్తత్ర త్రపూసీసకమేవ చ తదేతద్ధరణీం ప్రాప్య నానాధాతురవర్ధతాం. 18 నుంచి 20 శ్లోకాల తాత్పర్యము. గంగా నది గర్భము నుండి వెడలిన తేజస్సు మేలిమి బంగారము వలె కాంతిమంతమై ఉండెను. కనుక ఆ తేజస్సు ఉంచబడిన భూమియు అచట వస్తువులన్నీయు సువర్ణమయములాయెను.
ఆ పరిసరములన్నీయు రజత అంటే వెండిమయములై నిరుపమానమైన కాంతితో వెలుగొందెను. ఆ తేజస్సు యొక్క తీక్ష్ణత్వము వలన అంటే క్షారము నుండి రాగి ఇనుము పుట్టెను. ఆ రేతస్సు యొక్క మలము నుండి తగరము సీసము ఆయెను. ఈ విధముగా ఆ తేజస్సు భూమిని చేరి వివిధ ధాతువులుగా రూపొందెను. ఇప్పుడు మనకి బంగారం అంటే చాలా ఇష్టం కదండి. బంగారం ఎక్కడి నుంచి వచ్చింది, వెండి ఎక్కడి నుంచి వచ్చింది, రాగి ఇనుము, తగరము సీసము, ఇవన్నీ మనం ఏవైతే ధాతువులు అనుకుంటున్నామో అవన్నీ కూడా శివుడి యొక్క తేజస్సు నుంచి వచ్చాయి అని చెప్పేసి ఈ 3 శ్లోకాల్లో చెప్తున్నారనమాట. 21వ శ్లోకం. నిక్షిప్తమాత్రే గర్భేతో తేజోభిరభిరంజితం సర్వం పర్వత సన్నద్ధం సౌవర్ణమభవద్వనం. 21వ శ్లోకం తాత్పర్యము. ఆ గర్భము భూమిపై ఉంచబడగానే దాని తేజ ప్రభావముచే ఆ శ్వేత పర్వతము అందలి శరవణము అంటే రెల్లుగడ్డి సువర్ణమయములై తేజరిల్ల సాగెను. 22వ శ్లోకం. జాతరూపమితి ఖ్యాతం తదా ప్రభృతి రాఘవా సువర్ణం పురుష వ్యాఘ్రాం హుతాశన సమప్రభం తృణవృక్షలతాగుల్మం సర్వం భవతి కాంచనం. 22వ శ్లోకం తాత్పర్యము. పురుష శ్రేష్ఠుడవైన ఓ రాఘవ, అగ్నితో సమానమైన కాంతి గల ఆ బంగారము అప్పటి నుండి జాతరూపము అను పేరుతో ప్రసిద్ధికెక్కెను. అచటి తృణములు, వృక్షములు, లతలు, పొదలు మొదలగునవి అన్నియును స్వర్ణమయములాగెను. ఆ శ్వేత పర్వతం ఉంది కదండి, అంటే తెల్లటి పర్వతం. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశం అంతా కూడా, అక్కడ ఉన్నటువంటి తృణములు, వృక్షములు, లతలు అంటే చెట్లు, ఆకులు అన్నీ కూడా బంగారం అయిపోయాయంట. అప్పటి నుంచి ఆ బంగారానికి పేరు ఏమొచ్చింది? జాతరూపము అనే పేరుతో ప్రసిద్ధికెక్కిందంట. 23వ శ్లోకం. తం కుమారం తతో జాతం సేంద్రా సహ మరుద్గణాః క్షీర సంభవనార్థాయ కృత్తికా సమయోజనయన్. 23వ శ్లోకం తాత్పర్యము. తదనంతరము అచట జన్మించిన కుమారునకు పాలిచ్చి పోషించుటకై ఇంద్రుడు, మరుద్గణములు మొదలగు దేవతలు 6 మంది కృత్తికలను నియోగించిరి. అక్కడ కుమారస్వామి జన్మించారు. ఆ తర్వాత ఆ కుమారస్వామికి పోషణ కోసం, పాలివ్వడానికి, పోషించడానికి ఇంద్రుడు, మరుద్గణములు అనే దేవతలు 6 మంది కృత్తికలను నియోగించారంట. 24వ శ్లోకం. తా క్షీరం జాత మాత్రస్య కృత్వా సమయముత్తమం దదుః పుత్రోయమస్మాకం సర్వాసామితి నిశ్చితాః. 24వ శ్లోకం తాత్పర్యము. ఈ బాలుడు మా అందరి యొక్క పుత్రుడగును అని ఆ కృత్రికలు దేవతలతో ఒప్పందం చేసుకొనిరి. పిమ్మట ఆ నిశ్చయముతో అప్పుడే పుట్టిన ఆ శిశువుకు పాలియసాగిరి. అంటే ఆ కృత్రికలందరూ కూడా ఇప్పుడు పుట్టినటువంటి కుమారస్వామి మాకు కూడా పుత్రుడే అవుతాడు అని ఒప్పందం చేసుకొని వచ్చి ఆ శిశువుకి పాలిచ్చారన్నమాట. 25వ శ్లోకం. తతస్తు దేవతా సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్ పుత్రస్త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి న సంశయః. 25వ శ్లోకం తాత్పర్యము. అంత దేవతలందరూ ఈ బాలకుడు కార్తికేయుడు అను పేరుతో ముల్లోకముల యందు ఖ్యాతికెక్కును, ఇందు సంశయం లేదు అని పలికెరు. దేవతలందరూ ఇప్పుడు పుట్టినటువంటి ఈ శిశువు కార్తికేయుడు అనే పేరుతో 3 లోకాల్లో ప్రసిద్ధికెక్కుతాడు, ఇందులో ఏమాత్రం అనుమానం లేదు అని దేవతలందరూ పలుకుతున్నారన్నమాట. 26, 27 శ్లోకాలు. తేషాం తద్వచనం శ్రుత్వా కన్నం గర్భపరిశ్రవే స్నాపయన్ పరయా లక్ష్మ్యా దీప్యమానం యదానలం. 27వ శ్లోకం. కంద ఇత్యబ్రువన్ దేవాః కన్నం గర్భపరిశ్రవాత్ కార్తికేయం మహాభాగం కాకుత్స్థజ్వలనోపమం. 26, 27 శ్లోకాల తాత్పర్యము. గంగ ద్వారా అచటికి చేరిన శివ తేజస్సు యొక్క ప్రభావమున పుట్టిన ఆ బాలుడు అగ్ని వలె వెలుగొందుచుండెను.
దేవతల మాటలను విని వారి ఆదేశమును అనుసరించి కృత్తికలు ఆ బాలకునకు స్నానము చేయించిరి. ఓ కాకుత్స్థ అంటే ఓ రామ, గంగాదేవి గర్భము నుండి స్ఖలితుడైనందున దేవతలు అగ్నితుల్యుడై కారణజన్ముడైన ఆ మహానుభావుని స్కందుడు అని పిలవసాగిరి. కృత్రికల పోషణ వలన అతనికి కార్తికేయుడు అని పేరు ఏర్పడెను. ఈ 2 శ్లోకాల్లో కార్తికేయుడు అనే పేరు ఎలా వచ్చింది, స్కందుడు అనే పేరు ఎలా వచ్చింది అనే దాని గురించి చెప్పారనమాట. అతను ఎలా ఉన్నాడంటండి, అగ్ని వలె వెలుగొందుచున్నాడంట. 28వ శ్లోకం. ప్రాదుర్భూతం తతక్షీరం కృత్తికా నామనుత్తమం షన్నాం షడాననో భూత్వా జగ్రాహ స్తనజం పయః. 28వ శ్లోకం తాత్పర్యము. అప్పుడు ఆ 6 కృత్తికల స్తనములలో సమృద్ధిగా పాలు ఏర్పడెను. 6 ముఖములు గలవాడై ఆ బాలుడు ఆ 6 నుండి స్తన్యములను గ్రోలెను. అంటే ఆ 6 కృత్తికల నుండి పాలు తాగాడు అన్నట్లుగా ఈ శ్లోకంలో చెప్తున్నారనమాట. 29వ శ్లోకం. గృహీత్వా క్షీరమేకాహ్నా సుకుమారవపుస్తదా అజయత్స్వేన వీర్యేణ దైత్య సైన్యగణాన్ విపుః. 29వ శ్లోకం తాత్పర్యము. సుకుమార శరీరుడైనను ఆ కుమారస్వామి ఒక దినము మాత్రమే వారి నుండి పాలు త్రాగి మహిమాన్వితుడై అతడు తన పరాక్రమము చేత రాక్షస సైన్యములను జయించెను. అతడు ఒక్కరోజు మాత్రమే పాలు తాగాడంట, మహిమాన్వితుడయ్యాడంట, తన పరాక్రమం చేత రాక్షస సైన్యములన్నింటినీ కూడా జయించాడు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. 30వ శ్లోకం. సురసేనా గణపతిం తతస్తమతులద్యుతిం అభ్యషించన్ సురగణాః సమేత్యాగ్ని పురోగమాః. 30వ శ్లోకం తాత్పర్యము. దేవతలు అగ్నిదేవుని నాయకత్వమున సాటి లేని తేజస్వి అయిన ఆ బాలుని కడకు చేరి అతనిని దేవసేనాపతిగా అభిషేకించిరి. అప్పటి వరకు దేవతలు ఎవరి నాయకత్వంలో ఉన్నారండి? అగ్నిదేవుడి యొక్క నాయకత్వంలో ఉన్నారు. వాళ్ళందరూ ఆ బాలుడి దగ్గరికి వచ్చి అతన్ని దేవసేనాపతిగా అభిషేకించారు. అంటే ఇప్పటి నుంచి ఈ కార్తికేయుడు వీళ్ళకి నాయకత్వం వహిస్తాడనమాట. దేవసేనాపతి ఎవరు అంటే కార్తికేయుడు. 31వ శ్లోకం. ఏష తే రామ గంగాయా విస్తరోభిహితో మయా కుమార సంభవచ్చైవ ధన్యః పుణ్యస్తదైవ చ. 31వ శ్లోకం తాత్పర్యము. ఓ రామ, నేను నీకు గంగా వృత్తాంతమును కుమార సంభవ గాథను విపులముగా తెలిపితిని. పవిత్రమైన ఈ గాథను విన్నవారు ధన్యులగుదురు. ఈ గంగా వృత్తాంతము, కుమారస్వామి యొక్క వృత్తాంతము విన్న వాళ్ళందరూ కూడా ధన్యులగుతారు. అట్లాంటి వృత్తాంతాన్ని నీకు చెప్పాను రామ అని విశ్వామిత్రుల వారు అంటున్నారనమాట. ఇది విన్నటువంటి మనం కూడా ధన్యులమే కదండి. 32వ శ్లోకం. భక్తచ్చయ కార్తికేయే కాకుత్స్థ భువి మానవః ఆయుష్మాన్ పుత్ర పౌత్రైచ్చ స్కంద సాలోక్యతాం వ్రజేత్. 32వ శ్లోకం తాత్పర్యము. ఓ రామ, కుమారస్వామిపై భక్తి గల మానవుడు ఈ లోకమున దీర్ఘాయుష్మంతుడై పుత్ర పౌత్రులతో వర్ధిల్లును. తుదకు స్కంద సాలోక్య ఫలమును కూడా పొందును. ఏమంటున్నారండి? కుమారస్వామిపై ఎవరికైతే భక్తి ఉంటుందో అలాంటి వాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారంట. పుత్రులతో పౌత్రులతో అంటే మనవళ్ళు, కొడుకులు, మనవళ్ళు అలా వాళ్ళతో వర్ధిల్లుతారంట. చివరికి ఆ స్కందలోకం కూడా దొరుకుతుంది అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే బాలకాండే 37 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 37వ సర్గము సమాప్తము. ఇదండి 37వ సర్గ. రేపు 38వ సర్గలో కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం. స్వస్తి. అందరూ చెప్పండి నాతో పాటుగా, జై శ్రీరామ్.